థ్యాంక్ యూ విజయ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికి కూడా నేను శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మనకిస్తున్నటువంటి శ్రేష్టమైన ఈ అవకాశాలను బట్టి నేను ప్రభుకి ఎంతో కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాను. మనము గత కొన్ని వారాలుగా ఈ బైబిల్ బుక్స్ యొక్క విశ్లేషణ గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. ప్రతి వారం ఒక బుక్ యొక్క విశ్లేషణ. అలాగా ఒక 6 వారాలు ఇప్పటి వరకు మనము 6 పుస్తకాలు చూసాం దేవుని బిడ్డలారా. మరి ప్రతి పుస్తకంలో ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు ప్రభు మనకి బయలుపరుస్తూ బోధిస్తూ వస్తున్నందులకై నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. అలాగే మీరు కూడా ఎంతో ఆసక్తి కలిగి ప్రతి వారం ఈ రీతిగా రాగలుగుతున్నందుకు మిమ్మల్ని కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. ఈ రోజున మన ధ్యాన పుస్తకం న్యాయాధిపతుల గ్రంథం. బైబిల్స్ ఉన్నవారు న్యాయాధిపతుల గ్రంథాన్ని అలాగా తీసి ఉంచండి. ఈ రోజున ఈ గ్రంథంలోని కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనము జ్ఞాపకం చేసుకుంటాం. ఈ గ్రంథంలో 21 అధ్యాయాలు ఉన్నాయి దేవుని బిడ్డలారా. 21 అధ్యాయాలు. మనము ఈ గ్రంథం అంతా చదివితే దాదాపుగా 480 సంవత్సరాల కాలాన్ని సూచిస్తుంది, చరిత్ర కాలాన్ని. పర్టికులర్గా ఇశ్రాయేలీయుల చరిత్ర ఒక 330 సంవత్సరాల ఇశ్రాయేల్ చరిత్ర కాలాన్ని కూడా ఇక్కడ మనం చూడగలం. టోటల్గా ఈ బుక్ అంతా ఒక 480 సంవత్సరాల కాలాన్ని సూచిస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. ఇంకొక విచారకరమైన విషయం ఏంటంటే, పోయిన వారం మనం యెహోషువ గ్రంథం చూసాం. ఆ యెహోషువ గ్రంథం తర్వాత ఈ పుస్తకం వచ్చింది. ఇక్కడ 2వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉన్నది. ఒకసారి అది చూడాలని నేను ఆశపడుతున్నాను. న్యాయాధిపతులు 2:10. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా అనుంది ఇక్కడ. వెరీ వెరీ సాడ్ థింగ్. విచారకరమైన పరిస్థితి ఏంటంటే, యెహోషువ అయిపోయిన తర్వాత ఇశ్రాయేలీయులు బయలు దేవతకును అష్తారోతు దేవతకును వాళ్ళు ఆరాధన చేయడం ప్రారంభం చేశారు. కనుక ఆ తదుపరి వచ్చిన తరమట యెహోవాను ఎరుగని తరముగా ఉండిపోయిందట దేవుని బిడ్డలారా. అది ఎంత భయంకరమైన మాట. కనుక యెహోషువ గ్రంథంలోనే మనం చూస్తున్నాం. అక్కడ చూసాం లాస్ట్ టైం ప్రభు ఆ యోర్దానులో నుండి 12 రాళ్ళు తీసుకెళ్ళమన్నాడు, గోత్రానికి ఒక రాయి. ఈ రాళ్ళు ఎందుకు అని మీ పిల్లలు అడుగుతారు, మీ సంతతి వారు అడుగుతారు అన్నాడు. అడిగినప్పుడు దేవుడు చేసిన కార్యాల గురించి చెప్పన్నాడు. పిల్లలకి చెప్పాలన్నాడు. కనుక ప్రాబబ్లీ వాళ్ళు చెప్పడం మానేశారేమో. అందుకని ఆ తర్వాత వచ్చిన తరమట యెహోవాను ఎరుగని తరంగా కనపడుతున్నట్టుగా ఉంది దేవుని బిడ్డలారా. అది ఎంత భయాన్ని కలిగిస్తున్న విషయం. ఇప్పుడు మనం ఉన్న తరం, మన తర్వాత తరం, ఒకవేళ మన తర్వాత వచ్చే తరం ప్రభువుని ఎరగని తరం అయితే, అంటే మన పిల్లలు కానీ వాళ్ళ పిల్లలు కానీ, దానికి కారణం ఎవరంటే మనమే. ప్రభువుని వాళ్ళకి పరిచయం చేయట్లేదు కనుక వాళ్ళు ప్రభువుని ఎరగని తరంగా ఉండిపోతారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది దేవుని బిడ్డలారా. నేను చాలా విచారకరమైన కొన్ని వార్తలు ఈ మధ్య విన్నాను. ఇంగ్లాండ్ దేశంలో 2013 నుండి ఈ సంవత్సరం వరకు, 2013 నుండి ఈ సంవత్సరం వరకు దగ్గర దగ్గర 3500 చర్చెస్ మూసేశారట. అంటే మరి ఏంటి దాని అర్థం? దేవుడు లేడిక, వాక్యం లేదు, ఆరాధన లేదు, అన్ని చర్చెస్ మూసిపడేశారట.
ఈ 11 సంవత్సరాల కాలంలో 3,500 చర్చెస్ మూసిపడేశారు. స్కాట్లాండ్ దేశంలో ఒక 180 చర్చెస్ మూయబట్టానికి సిద్ధంగా ఉన్నాయట. ఒకప్పుడు క్రైస్తవ దేశాలు అనుకున్నటువంటి దేశాల్లో ఈనాడు దేవుడు లేకపోయినా పర్వాలేదు అన్నటువంటి ఒక పరిస్థితి వాటిల్లుతున్నట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. దట్స్ ఎ వెరీ సాడ్ స్టేట్ ఆఫ్ అఫైర్. అది ఎంతో విచారకరం ప్లస్ భయాన్ని కలిగిస్తున్నటువంటి ఒక విషయంగా మనం గమనిస్తూ ఉన్నాం. ఎగ్జాక్ట్గా ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథంలో మనం అదే చూస్తున్నాం అన్నమాట. యెహోషువ అయిపోయిన తర్వాత బయలుదేవత అష్టారోతు దేవతకు వాళ్ళు అప్పగించుకొని ఆ దేవతల్ని ఆరాధించేటువంటి వారిగా తయారైపోయారట దేవుడు. ఇది ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ప్రారంభంలో ఈ గ్రంథం, ఈ న్యాయాధిపతుల గ్రంథానికి 2 మూలమైనటువంటి లేఖన భాగాలు ఉన్నాయి. మూల వాక్యాలు, కీ వర్సెస్ అంటాం మనం. 2వ అధ్యాయం 16 నుండి 19 వరకు ఉన్న భాగాన్ని మీరు కీ వర్స్గా రాసుకోవాలి. ఒకవేళ 16, 17 మాత్రమే చదువుతున్నాను, గమనించండి ఒకసారి. ఆ కాలమున యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించెను అనుంది అక్కడ. వీరు దోచుకొని వారి చేతుల నుండి ఇశ్రాయేలును రక్షించిరి. ప్రతిసారి ఇశ్రాయేలీలు వాళ్ళు తప్పు చేసినప్పుడు, వాళ్ళు దేవునికి దూరమైనప్పుడు దేవుడట న్యాయాధిపతులను పుట్టిస్తూ వచ్చాడట. ఆ న్యాయాధిపతులే వాళ్ళని ఏలారు, రాజులుగా ఏలారు. ఆ న్యాయాధిపతులే వాళ్ళకి దేవుని గురించిన విషయాలు చెప్పారు, తిరిగి వాళ్ళను రక్షించారు. అంటే ఆనాడు దేవుడు ఏర్పాటు చేసిన న్యాయాధిపతులు 2 పనులు చేశారు. ఒకటి యుద్ధం చేశారు, రెండోది వీళ్ళకి న్యాయం జరిగించారు. అంటే దే సర్వ్డ్ యాజ్ కింగ్స్ అండ్ దే సర్వ్డ్ యాజ్ జడ్జెస్ అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. రాజులుగాను న్యాయాధిపతులుగాను వాళ్ళు వ్యవహరించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దాని సంగతి నేను మళ్ళీ కొంచెం ఆగి మీకు జ్ఞాపకం చేస్తాను దేవుని బిడ్డలారా. కనుక మీరు రాసుకోవాల్సిన మొదటి విషయం ఏంటంటే 2వ అధ్యాయం 16 నుండి 19 వరకు ఉన్న భాగం కీ వర్స్గా ఒకటి మీరు రాసి పెట్టుకోండి. అలాగా 2వ కీ వర్స్ ఎక్కడుందంటే 10వ అధ్యాయానికి రండి. ఇప్పుడు 10వ అధ్యాయం 15వ వచనం, న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయం 15వ వచనంలో 2వ కీ వర్స్ మనం చూస్తాం. అప్పుడు ఇశ్రాయేలీలు, మేము పాపము చేసి ఉన్నాము, నీ దృష్టికి ఏది అనుకూలమో దాని చొప్పున మాకు చేయుము, దయచేసి నేడు మమ్మల్ని రక్షింపమని చెప్పింది. దట్స్ ఎ వెరీ గుడ్ వర్డ్. ఆ పశ్చాత్తాపము అది చూస్తా ఉన్నాం. విజయ్ కొంచెం మ్యూట్ చేయనా? మ్యూట్ చేసుకో. ఓకే, ఫైన్. సో ఈ 10వ అధ్యాయం 15వ వచనం కూడా మనకి మూల వాక్యంగా మీరు రాసి పెట్టుకోవాలని నేను మనవి చేస్తాను. విజయ్ పాల్, నీ సిస్టమ్ వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. ఇకపోతే ఈ పుస్తకాన్ని మనం 3 భాగాలుగా విభజించవచ్చు అండి. ఈ న్యాయాధిపతుల గ్రంథాన్ని మనం 3 భాగాలుగా విభజించవచ్చు. మొదటి భాగం మొదటి 2 వచనాలు, మొదటి 2 అధ్యాయాలు. మొదటి భాగం మొదటి 2 అధ్యాయాలు. ఈ మొదటి 2 అధ్యాయాల్లో మనం చూసేది ఏంటంటే, ఈ ఇశ్రాయేలీలు కనానీయులను తొలగించలేకపోవుట. దే ఫెయిల్ టు రిమూవ్ కానానైట్స్ ఫ్రమ్ అమాంగ్ దెమ్. వాళ్ళ మధ్యలో నుండి కనానీయులను వెళ్ళగొట్టలేకపోతారనమాట. అందుకని ఏం చేశారంటే, వాళ్ళతో ఏకీభవించి అన్య దేవతల్ని ఆరాధించడం మొదలెడతారనమాట ఇశ్రాయేలీలు. వాళ్ళని పారదోలాల్సింది పోయి వాళ్ళని వాళ్ళ మధ్యలో ఉంచుకొని వాళ్ళతో ఏకీభవించి వాళ్ళు ఈ అన్య దేవతలకు ఆరాధన వాళ్ళు కూడా చేసినట్టుగా, ఇశ్రాయేలు కూడా చేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. కనుక మొదటి 2 అధ్యాయాల్లో ఈ కనానీయులను తొలగించలేకపోవుట అనే మాట మీరు రాసుకోవాలి.
ఇక 3వ అధ్యాయం నుండి దాదాపుగా 16వ అధ్యాయం వరకు 3వ అధ్యాయం నుండి 16వ అధ్యాయం వరకు దేవుడు ఇశ్రాయేలీయులకి సహాయకరంగా 12 మంది న్యాయాధిపతులను నియమిస్తాడు. వాళ్ళ పేర్లు చెప్తాను కొద్దిగా ఆగి మీకు. దేవుడు 12 మంది న్యాయాధిపతులను వీళ్ళ కొరకు నియమిస్తాడు, ఏర్పాటు చేస్తాడు. అది ఈ 3వ అధ్యాయం నుండి 16వ అధ్యాయం వరకు ఉన్నటువంటి భాగంలో మనం చూడగలం జాగ్రత్తగా. ఇక లాస్ట్ 4 చాప్టర్స్ అంటే ఈ 17వ అధ్యాయం నుండి 21వ అధ్యాయం వరకు మనం చూసేది ఏంటంటే అక్కడ ఇద్దరు వ్యక్తుల గురించిన ప్రస్తావన ఉంటుంది. మెయిన్గా మీకా, దానియులు అనే మాట. డానైట్స్ అంటారు ఇంగ్లీష్లో. డానైట్స్ అండ్ మైకా. మీకా ప్లస్ దానియులు అనే మాట మనం చూస్తాం. సో ఈ డివిజన్ 3 భాగాలుగా ఇలాగా ఈ గ్రంథాన్ని డివైడ్ చేయొచ్చు. మొదటి 2 అధ్యాయాలు, 3వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం, అలాగే 17 నుండి 21వ అధ్యాయం, ఇలాగా 3 అధ్యాయాలుగా డివైడ్ అయిపోతాం. ఇంకొక మాట మనం ఈ గ్రంథం చదివేటప్పుడు ఒక మాట పదే పదే మనకు వినబడుతున్నటువంటి ఒక మాట ఉందండి. ఆ మాట ఏంటో మీకు చూపిస్తాను. మీరు 17వ అధ్యాయం చూడండి. ఇప్పుడు న్యాయాధిపతులు 17వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట ఉంది. ఆ దినములలో ఇశ్రాయేలులకు రాజు లేడు, ప్రతివాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చెను. అది ద స్టేట్ ఆఫ్ ది ఇజ్రాయలైట్స్ అట్ దట్ టైం. ఆ పరిస్థితుల్లో ఇజ్రాయెల్కు ఉన్నటువంటి స్థితి అలాంటిదన్నమాట. వాళ్ళని ఏలడానికి రాజు లేడట. అందుకనే ఎవరికి వాళ్ళు తమ ఇష్టానుసారంగా ప్రవర్తించారట. హద్దులు లేకుండా, కట్టుబాట్లు లేకుండా వాళ్ళు ప్రవర్తించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే 18వ అధ్యాయం మొదటి వచనం గమనించండి. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు. అగైన్ సేమ్ థింగ్, అదే మాట మనం చూస్తున్నాం. అట్లాగే 19వ అధ్యాయం, మీరు 19వ అధ్యాయం చూడండి దయచేసి. 19వ అధ్యాయం మొదటి వచనం, ఇశ్రాయేలీయులకు రాజు లేని దినములలో అనుంది అక్కడ. ఇశ్రాయేలీయులకు రాజు లేని దినములలో అనుంది. అట్లాగే లాస్ట్ చాప్టర్, లాస్ట్ వర్స్, 21వ అధ్యాయం 25వ వచనం, లాస్ట్ చాప్టర్, లాస్ట్ వర్స్. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతివాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చెను అనే మాట మనం చూస్తున్నాం. ఇప్పుడు గమనించినారా దేవుని బిడ్డలారా? ఇది చాలా మనం హైలైట్ చేసుకోవాల్సినటువంటి ఒక మాట. ఆ టైంలో రాజు లేని పరిస్థితి, ప్రజల్ని చూసుకునే వ్యక్తి లేకుండా ఉన్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం. దాన్ని బట్టి ప్రజలట వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తించినట్టుగా దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, ఇది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మాట. తర్వాత నేను ఇందాక ఒక మాట అన్నాను మీకు. అదేమిటనంటే, ప్రతిసారి ఇశ్రాయేలీయులు పాపం చేసినప్పుడు, వాళ్ళు ఏదో ఒక పరిస్థితికి దిగజారిపోయి శత్రువులకు లోనైపోయినప్పుడు దేవుడు న్యాయాధిపతులను పిలుచుకున్నాడు, లేవనెత్తాడు. ఈ న్యాయాధిపతులే రాజులుగా ప్రవర్తించారు, యుద్ధాలు చేశారు, అట్ ద సేమ్ టైం న్యాయం చేశారనమాట. ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం. ఇది మనకి ఎక్కడ వివరించబడుతుంది అని అంటే, మీరు మళ్ళీ ఇక్కడికి వద్దాం, న్యాయాధిపతుల దగ్గరకు వద్దాం. మళ్ళీ ఒకసారి మీరు కీర్తనల గ్రంథం తీయండి దయచేసి. కీర్తనల గ్రంథం 148వ కీర్తన, సామ్ 148, 148వ కీర్తన 11వ వచనం, 11th verse. 11వ వచనంలో ఒక ఇంట్రెస్టింగ్ మాట ఉందండి. భూరాజులారా, సమస్త ప్రజలారా, భూమి మీదున్న అధిపతులారా, సమస్త న్యాయాధిపతులారా, యెహోవాను స్తుతించుడి.
భూరాజులు, అధిపతులు, న్యాయాధిపతులు అన్ని ఒక్కళ్ళకే వర్తిస్తుంది అనమాట. అక్కడ వేరు వేరు మాటలుగా, వేరు వేరు డిసిగ్నేషన్స్గా చెప్పబడినప్పటికీ ఆ దినాల్లో దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక నియమం ఏంటనంటే, ఈ న్యాయాధిపతులే రాజులుగా ఏలేరు అనమాట. ఎంటైర్ న్యాయాధిపతుల గ్రంథంలో మనం అదే చూస్తాం. న్యాయాధిపతులే రాజులుగా ఏలినట్టుగా మనం చూస్తాం అన్నమాట. అయితే నేను ఇందాక ఒక మాట అన్నాను మీకు. అదేంటనంటే దాదాపుగా 3వ అధ్యాయం నుండి 16వ అధ్యాయం వరకు ఉన్నటువంటి భాగంలో 12 మంది న్యాయాధిపతుల్ని దేవుడు ఏర్పాటు చేశాడని చెప్పాను. 12 మంది న్యాయాధిపతులు. మీరు ఒకసారి 3వ అధ్యాయం తీయండి దయచేసి. 3వ అధ్యాయం 9వ వచనం. 3వ అధ్యాయం 9వ వచనాన్ని ఒకసారి చూస్తాం. ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టగా, ఏదో ఒక పరిస్థితి వచ్చింది. మళ్ళీ వాళ్ళు అక్కడ మొరపెట్టినప్పుడు యెహోవా కాలేబు తమ్ముడైన కనసు యొక్క కుమారుడగు ఒత్నీయేలును రక్షకునిగా ఇశ్రాయేలు కొరకు నియమించి వారిని రక్షించను. మీరు ఇక్కడ రాసుకోవాల్సిన మాట ఏంటంటే, మనకి ఇక్కడ పూర్తిగా అది ఆ మాట చెప్పబడినప్పటికీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే, ఒత్నీయేలు ఒక న్యాయాధిపతిగా నియమించబడ్డాడు. అలాగే అతడు ఒక రాజుగా పనిచేసి అక్కడ యుద్ధం చేసి వాళ్ళని రక్షించినాడు, ఇశ్రాయేలుని రక్షించినాడు అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. సో మొట్టమొదటి న్యాయాధిపతి మనకు కనపడుతున్న న్యాయాధిపతి ఎవరనంటే ఇక్కడ ఒత్నీయేలు అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఒత్నీయేలుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు న్యాయాధిపతిగా. ఇది మొదటి వ్యక్తి. ఆ తర్వాత 3వ అధ్యాయం 14-15 వచనాలు. 3వ అధ్యాయం 14-15 వచనాలు చూడండి. ఇశ్రాయేలీయులు 18 సంవత్సరాలు మోయాబు రాజునకు దాసులైపోయారు. ఇశ్రాయేలు యెహోవాకు మొరపెట్టగా, అగైన్ చూసారా, బెన్యామీనుడైన గెరా కుమారుడైన ఏహూదును రక్షకుని వారి కొరకు యెహోవా నియమించెను. చూసారండి, ఆయన ఇక్కడ రెండో మాట ఏహూదు అనే మాట మనం జ్ఞాపకం చేస్తాం. ఇతడు ఎడమ చేయి వాటము కలిగిన వాడు, లెఫ్ట్ హ్యాండెడ్ మ్యాన్. ఎడమ చేత్తోనే యుద్ధం చేశాడట. మనం ఈ బుక్ యొక్క స్టడీ అంటే డీటెయిల్డ్ స్టడీ చేసేటప్పుడు ఏహూదుని గురించి చాలా విషయాలు మనం తెలుసుకోవచ్చు అనుకోండి. అయితే ఇప్పుడు మనం డీటెయిల్ స్టడీ చేయడం లేదు. బట్ హీఈస్ ద సెకండ్ జడ్జ్. ఇతడు 2వ న్యాయాధిపతి అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇక 3వ న్యాయాధిపతి ఎవరు, ఇశ్రాయేల్ రక్షించిన వారు ఎవరు అంటే ఈ 3వ అధ్యాయం లాస్ట్ వర్స్ 30వ వచనం. 3వ అధ్యాయం 30వ వచనం. అతని తర్వాత అనాతు కుమారుడైన షంగరు న్యాయాధిపతిగా ఉండెను. అతడు ఫిలిస్తీన్లలో 600 మందిని మునుకోల కర్రతో హతము చేసెను. అతడును ఇశ్రాయేలును రక్షించను. ఇక్కడ చాలా క్లియర్గా షంగర్ గురించి రాసేటప్పుడు మాత్రం దేవుడు ఇతడు న్యాయాధిపతి ప్లస్ యుద్ధం చేసను అనే 2 మాటలు ఇక్కడ కనపడుతున్నాయి. అతడు ఫిలిస్తీన్లతో యుద్ధం చేసి ఈ ఇశ్రాయేలును రక్షించినటువంటి వాడుగా మనకు కనపడుతున్నాడు. సో 3వ న్యాయాధిపతి ఎవరు అంటే షంగర్ అనే మాట మీరు జ్ఞాపకం చేసుకోండి. షంగర్ గురించి కేవలం 2 స్థలాల్లో మనకి ఈ పుస్తకంలో కనపడుతుంది. బట్ చాలా ప్రాముఖ్యమైన సంగతులు మనం ఆయన గురించి తర్వాత తెలుసుకోవచ్చు దేవుని బిడ్డలారా. 2 ప్రాముఖ్యమైన విషయాలు మనకు కనపడతాయి అక్కడ. ఇక 4వ మనందరికీ తెలిసిన ఒక క్యారెక్టర్, 4వ జడ్జిగా ఏర్పాటు చేయబడినటువంటి వ్యక్తి ఎవరంటే 6వ అధ్యాయం. మనందరికి తెలుసు అది. 6వ అధ్యాయంలో మనం చూస్తున్నట్టుగా అక్కడ దెబోరా ఒక వ్యక్తి, ఆ తర్వాత మనకు కనపడుతున్నటువంటి ఇంకొక వ్యక్తి ఎవరంటే గిద్యోను. ఇద్దరు కనపడతారు మనకి. ఈ ఇద్దరిని దేవుడు న్యాయాధిపతులుగా ఏర్పాటు చేసుకుని ఈ 6వ అధ్యాయం అంతా మీరు చదివితే వాళ్ళిద్దరి గురించినటువంటి ప్రస్తావన మనకు కనపడతా ఉంటుంది. మీరు తర్వాత డీటెయిల్డ్గా మనం చూసేటప్పుడు వాళ్ళని గురించిన ప్రస్తావన మనం చేసుకోవచ్చని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను దేవుని బిడ్డలారా. కనుక ఇక్కడ ఇద్దరు న్యాయాధిపతులు మనకి, 4వది దెబోరా, 5వది గిద్యోను అనే మాట మీరు రాసి పెట్టుకోండి. ఈ 2 6వ అధ్యాయంలో నుండి మనము చూడగలిగినటువంటి
క్యారెక్టర్స్గా మనకి కనపడుతూ ఉన్నాయి. తర్వాత ఆరవ న్యాయాధిపతి 10వ అధ్యాయంకి వస్తే, మీరు 10వ అధ్యాయంకి వస్తే 6వ న్యాయాధిపతి మనకు కనపడతాడు. అతను ఎవరంటే గిద్యోని యొక్క కుమారుడు. 10వ అధ్యాయం మొదటి 2 వచనాలు. అబీమెలెకు నాకు తర్వాత ఇశ్శాఖారు గోత్రీకుడైన ఇక్కడ దోదో మనమడును పువ్వా కుమారుడునైన తోలా అనే మాట ఉపయోగించబడింది. తోలా న్యాయాధిపతిగా నియమించబడెను అనే మాట. తోలా 2వ వచనంలో మీరు చూస్తే ఇతడు 23 సంవత్సరములు ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉండెను అని ఉంటుంది. ఇక్కడ ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉండెను అనే మాట. సో ద 6th లేకపోతే 6వ న్యాయాధిపతి ఎవరంటే తోలా అనే మాట రాసుకోండి. ఇక ఇదే అధ్యాయంలో 3-4 వచనాలు, 10వ అధ్యాయంలో 3-4 వచనాలు చూస్తే యాయీరు గిలాదు దేశస్థుడైన 3వ వచనంలో యాయీరు నియమించబడిన వాడై 20 సంవత్సరములు ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉండెను అనే మాట చూస్తున్నాం. అగైన్ 20 సంవత్సరాలు ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉండెను. ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఇతని గురించి మనకి తెలుసుకోవడానికి ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ 4వ వచనంలో రాయబడి ఉంది, ఇతని కట్ట 30 మంది కుమారులట. 30 మంది కుమారులు, 30 గాడిదలు, 30 ఊర్లు ఉన్నాయంట ఇతనికి. 30 ఊర్లు ఉన్నాయట. 30 మంది కుమారులు, 30 గాడిదలు, 30 ఊర్లు. ఆ మాట కూడా ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యాయీరు గురించి మనం జ్ఞాపకం చేసుకునేటప్పుడు అది మనం చూస్తున్నాం. ఇతడు కూడా న్యాయాధిపతిగా నియమించబడిన వాడే, 7వ న్యాయాధిపతిగా నియమించబడినటువంటి వాడని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ తర్వాత 11వ అధ్యాయంకి వస్తే 11వ అధ్యాయంలో మనకి యెఫ్తా కనపడతాడు. యెఫ్తా మనకి నెక్స్ట్ న్యాయాధిపతిగా అతడు నియమించబడినటువంటి వాడిగా మనకి యెఫ్తా కనపడతాడు. దేవుని బిడ్డలారా, అయితే అతడు అమ్మోనియలతో యుద్ధం చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఇతడు ఏర్పరచబడి అమ్మోనియలతో యుద్ధం చేసినటువంటి వాడుగా, పరాక్రమశాలుడైనటువంటి వాడుగా మనకి కనపడుతూ ఉంటాడు అనమాట. కనుక మీరు అంటే ఎంటైర్ చాప్టర్ అంటే యెఫ్తా అనగానే మీకు గుర్తు రావాల్సిన మాట ఏంటంటే, అతడు అమ్మోనియల మీద యుద్ధం సాధించిన తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు మీకు ఆ స్టోరీ తెలిసి ఉండాలా. నాకు ఎవరు ఫస్ట్ ఎదురు పడితే వాళ్ళని నీకు ఇచ్చేస్తానంటాడు, దేవానికి వాళ్ళని బలిస్తానంటాడు. అయితే ఫస్ట్ ఇంట్లో నుంచి బయటకు వచ్చింది ఎవరంటే తన కుమార్తె బయటకు వస్తుంది. 39-40 వచనాలు గమనిస్తే అక్కడ తన కుమార్తె 34వ వచనం నుండి, అదే 11వ అధ్యాయం 34వ వచనం నుండి గమనిస్తే ఆమె నాట్యమాడుతూ ఇంట్లో నుంచి బయటికి రావటం గమనిస్తాడు. చాలా దుఃఖపడతాడు. అయితే అక్కడ బలి అర్పణ జరగలేదు, కానీ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆమెని కన్యాత్వం కొరకు ఆమెను అప్పగించేశాడనమాట. అంటే పెళ్లి చేసుకోకుండా ఉండిపోవడానికి ఆమెని ప్రభుకి సమర్పించాడని అర్థం అనమాట. ఇట్స్ నాట్ ఎ సాక్రిఫైస్, హ్యూమన్ సాక్రిఫైస్ కాదు. అక్కడ మానవ బలి అనేది జరగలేదు. 39వ వచనం 40వ వచనం చూడండి. ఆమె ఏం చేసిందంట, 37వ వచనం చూడండి. ఆమె నా కొరకు చేయవలసినది ఏదనగా 2 నెలల వరకు నన్ను విడుము, నేనును నా చెలికత్తెలను పోయి కొండల మీద ఉండి నా కన్యాత్వమును గూర్చి ప్రలాపించేదమని తండ్రితో చెప్పగా అతడు పొమ్మని చెప్పి 2 నెలల వరకు ఆమెను పోనిచ్చను గనక ఆమె తన చెలికత్తెలతో కూడా పోయి కొండల మీద కన్యాత్వను గూర్చి ప్రలాపించను. ఆ 2 నెలలు అంతమున ఆమె తన తండ్రి యొద్దకు తిరిగి రాగా అతడు తాను మొక్కుకున్న మొక్కుబడి చొప్పున ఆమెకు చేసెను. ఆమె పురుషుని ఎరగనే లేదు అనే మాట మనం చూస్తాం. దేవుని పురుషుని ఎరగలేదు అనే మాట చూస్తాం. అంటే ఇక్కడ ఆమెను చంపలేదు, సాక్రిఫైస్ చేయలేదు, బట్ కన్యాత్వం కొరకు ఆమెని అప్పగించేశాడు. పెళ్లి చేసుకోకుండా ఇప్పుడు మనకి నన్స్ ఎలాగైతే క్యాథలిక్స్లో ఉంటున్నారో అట్లాగే కొన్ని సిఎస్ఐ వాళ్ళలో సిస్టర్స్ ఉంటారు, కొంతమంది పెళ్లి చేసుకోకుండా అలాగే సమర్పించుకొని ప్రభు కోసమే జీవించడానికి సమర్పించుకునే వాళ్ళు ఉంటారు. అలాగా ఇక్కడ ఆమెని బలవంతంగా అలాగ సమర్పించాడు అనమాట. ఎందుకంటే తాను చేసినటువంటి ఆ ప్రతిజ్ఞను నెరవేర్చుకోవడానికి కోసం అన్నట్టుగా యెఫ్తా పని చేసినట్టుగా చూస్తున్నాం దేవుని బిడ్డలారా.
ఇతడు మనకి 8వ న్యాయాధిపతిగా కనపడుతున్నాడు. యెఫ్తా 8వ న్యాయాధిపతి. ఇక 12వ అధ్యాయంకి రండి. 12వ అధ్యాయం 12వ అధ్యాయము 8, 9 వచనాలు మనం గమనిద్దాం. 12వ అధ్యాయము 8, 9 వచనాలు చూస్తాం. అక్కడ ఏమని రాస్తుంది? అతని తర్వాత బెత్లెహేము వాడైన ఇబ్సాను అనే మాట ఉపయోగించాడు. ఇబ్సాన్ అనే మాట ఉపయోగించబడింది. ఇశ్రాయేలుకు అధిపతిగా ఆయను. అధిపతిగా ఆయనంటే న్యాయాధిపతిగా ఆయనని మీరు తెలుసుకోవాలి. ఇక్కడ ఇతని గురించి కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇబ్జాన్, ఇంగ్లీష్లో ఇబ్జాన్ అని రాశారు, ఇక్కడ తెలుగులో ఇబ్సాను అనే మాట. ఇతడు 9వ న్యాయాధిపతిగా ఏర్పరచబడినట్టుగా మనం చూస్తున్నాం. ఇతని గురించి ఇంట్రెస్టింగ్ ఒక ఇన్ఫర్మేషన్ కింద ఉన్నది ఏంటంటే, ఇతనికి 30 మంది కుమారులు, 30 మంది కుమార్తెలు ఉన్నారంట. వెరీ ఇంట్రెస్టింగ్. 30 మంది కుమారులు, 30 మంది కుమార్తెలు ఉన్నట్టుగా ఇక్కడ జ్ఞాపకం చేయబడతా ఉంది దేవుని బిడ్డలారా. అతడు చనిపోయిన తర్వాత బెత్లెహేంలోనే పాతి పెట్టబడ్డాడు అని తెలుసుకుంటున్నాం. ఆ తర్వాత 10వ న్యాయాధిపతి. 10వ న్యాయాధిపతి ఎవరంటే 11వ వచనం. 11వ వచనంలో జెబూలు నీడైన ఏలోను ఇశ్రాయేలులకు అధిపతి ఆయను. అతడు 10 ఏండ్లు ఇశ్రాయేలుకు అధిపతిగా ఉండెను అని ఉంది ఇక్కడ. అధిపతిగా అంటే న్యాయాధిపతిగానే ఉన్నాడు, రాజుగానే వ్యవహరించాడు అనే మాట మీరు జ్ఞాపకం చేసుకోవాలా. సో ఇతడు 10వ న్యాయాధిపతిగా ఉన్నట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. 10వ న్యాయాధిపతి. ఆ తర్వాత 13వ వచనం. 13వ వచనంలో ఇంకొక పేరుంది. ఆ తర్వాత పిరాతోనీయుడైన హిల్లేలు కుమారుడగు యాబ్డాన్, ఇంగ్లీష్లో యాబ్డాన్ అని ఉంటుంది, ABDON అని. ఇక్కడ తెలుగులో అబ్దోను ఇశ్రాయేలుకి అధిపతి ఆయను అని ఉంది ఇక్కడ. అతడు 40 మంది కుమారులను 30 మంది మనుమలను ఉండిరి అని ఉంది ఇక్కడ. తర్వాత చాలా గాడిదలు ఉన్నాయంట అతనికి. చూసారా, 40 మంది కుమారులు ఇతనికి ఉన్నట్టుగా జ్ఞాపకం చేస్తున్నారు. ఇంకా ఫైనల్గా మనకు తెలిసినటువంటి 12వ న్యాయాధిపతి ఎవరంటే 13వ అధ్యాయంలో మనం చూస్తాము. దాదాపుగా 13 నుండి 16 అధ్యాయాల వరకు అతని గురించిన ప్రస్తావన జరిగింది. ఎవరనంటే సంసోను మరొక న్యాయాధిపతిగా మనకి కనపడుతూ ఉన్నాడు దేవుని బిడ్డలారా. కనుక 12 మంది న్యాయాధిపతులు ఈ బుక్లో ఉన్నారు. అందుకనే ఈ పుస్తకానికి న్యాయాధిపతుల గ్రంథం అని ఉందన్నమాట పేరు. న్యాయాధిపతుల గ్రంథం అని పేరు పెట్టారు అందుకని. బికాస్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ జడ్జెస్ ఇన్ దిస్ బుక్. నేను ఇందాక మీకు 148వ కీర్తనలో జ్ఞాపకం చేసినట్టుగా ఆనాడు జడ్జెసే రాజులుగా ఏలేరన్నమాట. రాజులుగా యుద్ధాలు చేశారన్నమాట. ఇటు న్యాయం చేశారు, అటు ప్రజలకు న్యాయం చేస్తూ అటు యుద్ధాలు కూడా చేసినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం దేవుని బిడ్డ. అయితే ఈ 12 మందిలో నుండి ఒక నోటబుల్ జడ్జెస్ అంటాం. మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి న్యాయాధిపతులు 3 ఉన్నారు. ఒకళ్ళు ఎవరంటే దెబోరా. ఆమె కనానీయుల నుండి ఆమె ఇశ్రాయేలీలను ఆమె విడిపించినటువంటి వ్యక్తిగా మనం చూస్తా ఉన్నాం. దెబోరాని కనానీయుల నుండి ఇశ్రాయేలీలను విడిపించినటువంటి వ్యక్తిగా, న్యాయాధిపతిగా దెబోరాను మనం చూస్తాం. రెండవ నోటబుల్ క్యారెక్టర్ మనం చూడాల్సిన వ్యక్తి ఎవరంటే గిద్యోను మిద్యానీయుల నుండి ఇశ్రాయేలుని విడిపించినటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. మిద్యానీయుల నుండి విడిపించినటువంటి వ్యక్తిగా మనము చూస్తున్నాం. ఆ తదుపరి మనకి కనపడుతున్నటువంటి ఇంకొక ఇంపార్టెంట్ వ్యక్తి ఎవరంటే సంసోను ఫిలిస్తీన్ల నుండి అతడు ఇశ్రాయేలుని విడిపించినటువంటి వాడుగా మనము గమనిస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా. సంసోను ఫిలిస్తీన్ల నుండి ఇశ్రాయేలుని విడిపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ రీతిగా మనం గమనిస్తే దేవుని బిడ్డలారా, మనకి ఇక్కడ 3 ప్రాముఖ్యమైనటువంటి న్యాయాధిపతులు మనకు కనపడతా ఉన్నారు. వీళ్ళ 12 మందిలో నుండి ఈ 3ని మనం బయటికి తీసుకొని రావచ్చు అన్నమాట. ఈ 3 గురించినటువంటి డీటెయిల్డ్ ప్రస్తావన మనము తర్వాత అయినా
మనం చేసుకోవడానికి అవకాశం ఉందని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం దేవుని బిడ్డారా. వీళ్ళ గురించినటువంటి ఆ డీటెయిల్డ్ స్టడీ మనము తర్వాత ఈ పుస్తకాన్ని గురించి జ్ఞాపకం చేసుకునేటప్పుడు డీటెయిల్ స్టడీ వీళ్ళ గురించి మనము చేసుకోవడానికి అవకాశం ఉందని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను దేవుని బిడ్డారా. సో ఇది ఒక ఇన్ఫర్మేషన్ మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకు నేను న్యాయాధిపతుల్ని దేవుడు ఎందుకు లేవనెత్తాడు మీరు చూడండి ఒకసారి. నేను ఇందాక ఆ మాట కూడా మీకు చెప్పాను యాక్చువల్గా. 2వ అధ్యాయం ఒకసారి మీరు న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయము 2వ అధ్యాయము 18వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది అక్కడ. తమ శత్రువులు తమను బాధింపగా వారు విడిచిన నిట్టూర్పులు యెహోవా విని సంతాపించి వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించి ఆయా న్యాయాధిపతులకు తోడయుండి వారి దినములన్నిటను వారి శత్రువుల చేతుల నుండి ఇశ్రాయేలీలను రక్షించను. దాట్స్ వెరీ క్లియర్. అక్కడతో మనకి చాలా క్లియర్గా మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోండి. అంటే ఏంటి ఇక్కడ? ఇశ్రాయేలీలు ఎప్పుడైతే శత్రువుల చేతిలోకి వెళ్ళిపోతా ఉన్నారో వెళ్ళినప్పుడల్లా దేవుడు న్యాయాధిపతులను పుట్టించాడట. పుట్టించి వాళ్ళకి తోడై ఉండి ఆ శత్రువులతో పోరాడి ఆ న్యాయాధిపతులే వాళ్ళని విడిపించిన రక్షకులుగా అక్కడ ఉన్నట్టుగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం దేవుని బిడ్డలారా. కనుక దట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ మనకు అక్కడ అందుతా ఉంది. ఎందుకు దేవుడు ఇంతమంది న్యాయాధిపతులను దేవుడు అక్కడ లేవనెత్తాడు అని అంటే ఇందుకే అనే మాట మనము చూస్తా ఉన్నాం దేవుని బిడ్డలారా. ఇదొక ఇన్ఫర్మేషన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇన్ఫర్మేషన్. తర్వాత ఈ న్యాయాధిపతులు రావడానికి గల కారణం ఏంటి అని అంటే ఇక్కడ బేసిక్ కారణం ఏంటంటే ఇశ్రాయేలు యొక్క అవిధేయత. ఈ అవిధేయతను బట్టి వాళ్ళు శత్రువులకు అప్పగించబడుతున్నారు. ఎంటైర్ లైఫ్ ఆఫ్ ఇజ్రాయెల్ మనం ఇశ్రాయేల్ జీవితం అంతా గమనిస్తూ వస్తేనండి ఎవ్రీ టైం ఈ యొక్క ప్రాసెస్ కనపడతా ఉంటుంది. వాళ్ళు దేవునికి విరోధముగా వాళ్ళు దేవునికి లేకపోతే అవిధేయత కనపరిచిన కారణాన దేవుడు వాళ్ళని శత్రువులకు అప్పగించడం, మళ్ళీ వాళ్ళు మొరపెట్టినప్పుడు మళ్ళీ ఆ శత్రువుల్లో నుంచి విడిపించడం, ఇలాగ మనం చూస్తూ ఉంటాం అనమాట. కనుక ఏదో ఒక డిసిప్లినరీ యాక్షన్ అనమాట అది. అంటే వాళ్ళని క్రమశిక్షణలో పెట్టడానికి గద్దింపు చర్యగా వాళ్ళు తప్పు చేస్తున్నప్పుడల్లా దేవుడు వాళ్ళని శత్రువుల చేతికి అప్పగించినటువంటి వాడుగా మనము గమనిస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా. తర్వాత మీరు హెబ్రీలకు రాసిన పత్రిక చూడండి ఒకసారి. 12వ అధ్యాయం హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట ఉంది. 5, 6 కలిపి ఉన్నాయి. నా కుమారుడా, ప్రభు చేయు శిక్షను తృణీకరింపకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారుడితో సంభాషించినట్టు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మీరు మరచితిరి అని అన్నాడు. మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే ద సేమ్ థింగ్ విల్ హ్యాపెన్ టుడే ఫర్ ఆల్ ఆఫ్ అస్. మనందరికీ అదే జరుగుతుంది ఈరోజు కూడా. అంటే ఎప్పుడైతే ఇశ్రాయేలు అవిధేయత కనపరిచారో దేవుడు వాళ్ళకి శిక్ష పెట్టాడు, శత్రువులకు అప్పగించాడు. ఇప్పుడు మన విషయంలో దేవుడు ఏం చేస్తాడంటే శత్రువులకు అప్పగించాడు, కానీ ఏదో ఒక ప్రతికూలమైన పరిస్థితి దేవుడు మనకు కలుగజేస్తాడు అనమాట. సమ్ యాడ్వర్స్ సిచ్యువేషన్, ప్రతికూలమైన పరిస్థితి కలగజేసి అక్కడ మనకు పాఠం నేర్పిస్తాడు అనమాట. అక్కడ మనము ఆ పాఠం నేర్చుకొని పశ్చాత్తాపడి మొరపెట్టినప్పుడు దేవుడు మళ్ళీ ఆ పరిస్థితిలోంచి మనల్ని విడిపించేటువంటి దేవుడుగా ఉంటున్నట్టుగా మనకు కనపడతా ఉంది. కనుక ఈ 12వ అధ్యాయంలో కూడా మనకు కనపడుతున్న మాట ఏంటంటే తాను ప్రేమించు వారినే ఆయన శిక్షిస్తాడు అనే మాట చూస్తాం. ఇశ్రాయేల్ని ప్రేమించాడు కనుక వాళ్ళని శిక్షిస్తూ అగైన్ ఆయనే మళ్ళీ ఒక న్యాయాధిపతులు లేవనెత్తి పుట్టించి మళ్ళీ వాళ్ళకి విమోచన కలగజేస్తున్నటువంటి ప్రభువుగా ఆయన ఉంటున్నట్టుగా మనకు కనపడతా ఉంది దేవుని బిడ్డలారా. సో వాట్ ఎ వండర్ఫుల్ యాక్ట్ ఆఫ్ లవ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రేమతో కూడినటువంటి ఒక క్రియ ఇశ్రాయేల్ పట్ల ఇది మనం చూస్తా ఉన్నాం అనమాట. కనుక మన దేవుడు నమ్మదగిన వాడు, అది గుర్తుపెట్టుకోవాలి దేవుని బిడ్డలారా. చూడండి, ఇశ్రాయేలీయులు ఏనాడు నమ్మకంగా లేరు ప్రభుకి. ఎంటైర్ లైఫ్ కాలంలో వాళ్ళు ఎంతసేపటికి ఆయన మీద సనుగుడు, అవిధేయత చూపించుడు, ఆ తర్వాత ఏదో ఒక దేవతలకు అప్పగించుకోవడం, అన్య దేవతలకు అప్పగించుకోవడం, ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. ఇశ్రాయేల్ అలా చేస్తూ వచ్చారు.
ఏనాడు వాళ్ళు సరిగ్గా మారినట్టుగా కూర్చోలేదు. దేవుని బిడ్డలారా, మారినట్టుగా కూర్చోలేదు. అందుకనే దేవుడు వాళ్ళని శిక్షిస్తూ వచ్చాడు. అందుకనే తిమోతికి రాసిన 2వ పత్రిక తీయండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. ఆవిడ చక్కని మాట అంటాడు. 195 పేజ్ నెంబర్ కొత్త నిబంధనలో 2 తిమోతి 2వ అధ్యాయం 13వ వచనం. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏది చేయలేడు. ఆమేన్. మనము నమ్మదగని వారమైనప్పటికీ ఆయన నమ్మదగిన వాడుగా ఉంటున్నట్టుగా మనం గమనిస్తున్నాం దేవుని బిడ్డలారా. వాట్ ఎ బ్యూటిఫుల్ లవింగ్ గాడ్ వి హావ్. ఎంత గొప్ప దేవుడు. ఈ తిమోతి కంటే ముందు తెస్సలోనికీయులకు రాసిన పత్రిక ఉంటుంది చూడండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక తీయండి. 5వ అధ్యాయం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం. మిమ్మును పిలుచువాడు నమ్మకమైన వాడు గనుక అలాగు చేయును అన్నది. మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు గనుక అలాగు చేయును. అలాగే మొదటి కొరింథీ పత్రిక తీయండి. మొదటి కొరింథీ పత్రిక మొదటి అధ్యాయం 8-9 వచనాలు. 8-9 వచనాలు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతము వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు అనే మాట చూస్తాం. నమ్మదగిన వాడు. మనం పిలిచిన దేవుడు, తన బిడ్డలుగా ఉండటానికి పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. కనుక మనం తప్పు చేసి ఆయన నుండి దూరంగా వెళ్తున్నప్పుడు డెఫినెట్గా ఆయన మనల్ని మళ్ళీ కాపాడతాడు. ఏదో రీతిగా శిక్షిస్తాడు, గద్దిస్తాడు, కొడతాడు, ఏదో ఒక అపజయాన్ని కలిగిస్తాడు, మళ్ళీ తన దగ్గర పిలుచుకుంటాడు అన్నమాట. ఎగ్జాక్ట్గా ఇదే ప్రాసెస్ జరిగింది న్యాయాధిపతుల గ్రంథంలో. పదే పదే మీరు గమనిస్తున్న మాట ఏంటంటే, ఇశ్రాయేలు మొరపెట్టగా మళ్ళీ ఆయన న్యాయాధిపతులు లేవనెత్తాడు. న్యాయాధిపతులు పంపించాడట. 12 మంది న్యాయాధిపతులు. అలాగే మనం చూస్తాం. ఆయా శత్రువుల చేతిలోనికి ప్రతిసారి వెళ్ళిపోతా ఉన్నారు ఇశ్రాయేలీలు. ఈ ఎంటైర్ బుక్లో ఇశ్రాయేల్ యొక్క అవిధేయత, మళ్ళీ ఇశ్రాయేల్ యొక్క పశ్చాత్తాపం, మళ్ళీ దేవుని యొక్క నమ్మకత్వం, దేవుని యొక్క ప్రేమ, దేవుడు ఎలాగ వాళ్ళని విడుదల కలగజేస్తూ వచ్చాడో ఈ విషయాల్ని మనం గమనిస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా. దట్స్ ఏ బ్యూటిఫుల్ థింగ్ అగైన్. అయితే మీకు ఇందాక ప్రాబబ్లీ మీరు కొంతమంది వెతుకుతూ ఉండొచ్చేమో, 6వ అధ్యాయంలోనే 2 క్యారెక్టర్స్ ఉన్నారని చెప్పాను మీకు. దెబోరా ఉన్నది, ఆ తర్వాత గిద్యోను ఉన్నాడు అన్నాడు. దెబోరా మీరు 4-5 అధ్యాయాల్లో దెబోరా కనపడుతుందండి మనకి. 3వ అధ్యాయం 4వ అధ్యాయంలో 3వ అధ్యాయం 4వ అధ్యాయంలో మనకి దెబోరా క్యారెక్టర్ మనం చూడొచ్చు. 3, 4, 5 అధ్యాయాల్లో ఆ క్యారెక్టర్ మనం చూడొచ్చు. దెబోరా. 6వ అధ్యాయంలో గిద్యోను. ఆ చిన్న సవరణ చేసుకోండి మీరు రాసుకునేటప్పుడు. 3, 4, 5 అధ్యాయాలు దెబోరా న్యాయాధిపతిగా ఏలినట్టుగా మనం చూస్తున్నాం. 6వ అధ్యాయంలో గిద్యోను ఏలినట్టుగా మనం చూస్తున్నాం. ఇక మనము ఈ గ్రంథానికి చివరికి వస్తున్నప్పుడు ఇంకొక చక్కని, మనందరికీ బాగా ఉపయోగకరమైన ఒక విషయాన్ని మనకి ఇక్కడ దేవుడు ఒక వ్యక్తి ద్వారా మనకి బయలుపరుస్తున్నాడు. అదేంటంటే సంసోను దేవుని చేత ఏర్పాటు చేయబడిన వ్యక్తే. కానీ దేవుని యొక్క పిలుపుకి తగినట్టుగా నాజీరు చేయబడినటువంటి వాడు. కానీ ఆ పిలుపుకి తగినట్టుగా అతడు లేని కారణంగా అతడు దేవుణ్ణి కోల్పోయాడు, దృష్టిని కోల్పోయాడు, బలాన్ని కోల్పోయాడు, గౌరవాన్ని కోల్పోయాడు. 4 విషయాలు కోల్పోయాడు. 16 అధ్యాయంలోనే ఉంటుంది ఇదంతా. 16 అధ్యాయంలోనే ఉంటుంది. పూర్తిగా కోల్పోయాడు. శత్రువుల చేతికి అప్పగించబడతాడు. కళ్ళు ఒడిపికేశారు. శత్రువుల చేతికి అప్పగించబడతాడు. ఆవిడ ఆ 2 పెద్ద స్తంభాల మధ్య ఇతన్ని కట్టేస్తారు. ఎందుకు ఈ సంఘటన చెప్తున్నానంటే, నేడు మన విశ్వాస జీవితానికి ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక లెసన్ ఇక్కడ దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. ఆ పాఠం ఏంటంటే, ఇక్కడ చూడండి 16వ అధ్యాయం తీయండి. ఇప్పుడు సంసోన్ యొక్క లైఫ్ ఎండింగ్కి వచ్చే లోపల మీరు 16వ అధ్యాయం చూడండి. అక్కడ 28వ వచనంలో సంసోన్ ఒక చక్కని ప్రార్థన చేస్తాడు. అప్పుడు సంసోను
యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము. దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొననిమ్మని యెహోవాకు యెహోవాకు మొరపెట్టాను. చూసారా? దేవుని బిడ్డలారా, ఇక్కడ సంసోన్ లైఫ్‌లో మనకు కనపడుతున్నది ఏంటంటే, మనం నేర్చుకోవాల్సిన పాఠం. పొరపాట్లు జరుగుతాయి. మనం వెనకబడతాం. దేవుని నుండి దూరం అయిపోతావు. చేయకూడని పనులు చేసేస్తాం. కానీ ఇక్కడ సంసోన్ నమ్మింది ఏంటంటే, దేవుని దగ్గర రెండవ అవకాశం ఉందని నమ్మాడు. దేర్ ఈస్ ఎ సెకండ్ ఛాన్స్ విత్ గాడ్. పొరపాటు జరిగింది. చాలా సార్లు మనకుండేటువంటి ఒక వైఖరి ఏంటంటే, తప్పు చేశాను కదా, పడిపోయాను కదా, ఇంకా మళ్ళీ ఏమొస్తానులే ఆయన దగ్గరకు అనుకుంటాం పదే పదే. బట్ ఇక్కడ సంసోన్ అలాగ అనుకోలేదండి. దేవుని దగ్గర రెండవ అవకాశం ఉందని నమ్మినాడు. అదే మనం ఇక్కడ చూస్తాం 28వ వచనంలో. ఈ ఒక్కసారి నన్ను బలపరచమని ప్రార్థన చేశాడు. దేవుడు బలపరిచాడు. దేవునికి స్తోత్రం. డెఫినెట్‌గా బలపరిచాడు దేవుడు. అందుకనే ఇది ఆత్మహత్య కాదు. చాలా మంది శత్రువుల్ని ఆ రోజు చంపేశాడు, ఫిలిష్తీయులను సంసోను. ఇది ఆత్మహత్య కాదు. అందుకనే మీరు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 32వ వచనం చూస్తే, విశ్వాస వీరుల జాబితాలో అక్కడ సంసోన్ పేరు ఉంటది. 32వ వచనంలో సంసోన్ పేరు రాయబడి ఉంటది. కనుక అంటే దాన్ని బట్టి చూస్తే దేవుడు సంసోన్ని యాక్సెప్ట్ చేసినట్టుగా మనం గమనిస్తున్నాం. సంసోన్ని యాక్సెప్ట్ చేసినట్టుగా చూస్తున్నాం దేవుని బిడ్డలారా. ఇది ఈ బుక్‌లో ఉన్నటువంటి సారాంశం. ఎంటైర్ సమ్మరీ ఆఫ్ దిస్ బుక్ అన్నమాట, మనం గుర్తుపెట్టుకోవడానికి. ఇక ఫైనల్‌గా యేసు ప్రభు మనకి ఈ పుస్తకంలో ఎక్కడ కనపడతాడు? యేసు ప్రభు ఎలా కనపడతాడు మనకి ఈ బుక్‌లో అనేది ఫైనల్ క్వెషన్. మనం అడగాల్సిన ప్రశ్న అది. ఆల్రెడీ మీకు ఒకటి జ్ఞాపకం చేశాను. చెప్పేసాను. ఏంటది? ఏంటంటే డిసిప్లిన్. దేవుడు ఎలాగైతే ఇశ్రాయేలుని క్రమశిక్షణలో పెడుతూ వచ్చాడో, అలాగే నేడు యేసు ప్రభు కూడా తనను ప్రేమిస్తున్న వారందరినీ కూడా, తన బిడ్డల్ని క్రమశిక్షణలో పెడతాడు, గద్దిస్తాడు, శిక్షిస్తాడు అనే మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. కనుక అక్కడ ప్రభు ఎలాగైతే వ్యవహరిస్తూ వచ్చాడో, అలాగా నేడు యేసు ప్రభు కూడా మన లైఫ్‌లో వ్యవహరిస్తూ వస్తున్నాడు అనే మాట జ్ఞాపకం చేసుకోవాలి. రెండవది మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆయన రాజుగా ఉన్నాడు మన జీవితాల పైన. ఆయనే రాజులకు రాజుగా ఉంటున్నాడు యేసు ప్రభు. ఆయనే మన పక్షమున పోరాడేవాడు, మనకి విజయాన్ని సాధించేవాడు, మన శత్రువుల పైన మనకి విజయాన్ని ఇవ్వగలిగిన వాడు ఆయనే. అలాగే మనకి న్యాయము తీర్చేటువంటి దేవుడు, ఆయన న్యాయాధిపతిగా రేపు రానై ఉన్నాడు అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. న్యాయాధిపతిగా వస్తాడు. ఆయన న్యాయాధిపతిగా వచ్చినప్పుడు ఆయన చేసే మొదటి పని ఏమిటంటే, మీరు రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు దినమున ఇలాగ జరుగునన్నాడు. ఏమిటంట? ఒక దినం వస్తుంది, ఆ రోజున ప్రభు ఆ న్యాయపీఠం మీద కూర్చుంటాడు. ఆయన న్యాయం తీరుస్తాడు. ఆనాడు ఇశ్రాయేలుకి న్యాయాధిపతులను రేస్ చేస్తూ వచ్చాడు. ఫైనల్‌గా ఒక రోజున మనందరికీ ఆయన న్యాయం తీర్చే ప్రభువుగా సింహాసనం మీద కూర్చుంటాడనే మాట జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన న్యాయాధిపతిగా ఉండి ఏం చేస్తాడంట? మనుషుల రహస్యములను విమర్శిస్తాడు అనే మాట. రహస్యాలు అంటే ఏంటంటే మోటివ్స్, ఉద్దేశాలు అన్నమాట. మానవుడు కలిగిన ప్రతి ఉద్దేశం ఒక రహస్యం. నువ్వు చేసే పని ఎందుకు చేస్తున్నావు? దాని వెనుకున్న ఉద్దేశం ఏంటంటే ఎవరికి తెలియదు. అది రహస్యం. ఈ రహస్యాలని బయట పెడతాడట ప్రభు. ఉద్దేశాలన్నీ బయట పెట్టేస్తాడు. ఎందుకు నువ్వు ఉపవాసం ఉంటున్నావు? ఎందుకు నువ్వు ఆరాధనకి వెళ్తున్నావు సడన్‌గా? ఎందుకు బాప్తిసం కావాలని కోరుకుంటున్నావు? ఎందుకు ఇప్పుడు బైబిల్ స్టడీకి వస్తున్నావు రెగ్యులర్‌గా సడన్‌గా? దీని వెనుకున్న ఉద్దేశం ఏంటి అనేది ప్రభు చూస్తాడు. ఆయనకు ఆ ఉద్దేశాలన్నీ తెలుసు. మనకేమో బయట కనపడేది మనకు తెలుసు. హృదయంలో ఉన్న ఉద్దేశం ప్రభువుకి తెలుసు. ఆ రహస్యాలన్నీ బయట పెట్టేస్తాడంట ప్రభు. దేవుని బిడ్డలారా, అది గమనించండి. అట్లాగే 1 కొరింథీ 4వ అధ్యాయం
రోమా తర్వాత మొదటి కొరింథీ 4వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి సమయం రాక మునుపు అనగా ప్రభు వచ్చే వరకు దేన్ని గురించి తీర్పు తీర్చకుడి. ఆయన అంధకార మందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయంలోని ఆలోచనలు బయలుపరచినప్పుడు ప్రతివానికి నీ తగిన మెప్పు దేవుని వలన కలుగును అనంది. ఇక్కడ ప్రతివానికి నీ తగిన మెప్పు దేవుని వలన కలుగును అనే మాట మనం చూస్తున్నాం. కనుక ఆయన న్యాయాధిపతిగానే డెఫినెట్గా వస్తాడు. న్యాయాధిపతి వస్తాడు. ఫస్ట్ టైం యేసు ప్రభు రక్షకునిగా వచ్చాడు. నెక్స్ట్ టైం సెకండ్ కమింగ్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఆ సెకండ్ కమింగ్లో న్యాయాధిపతిగా యేసు ప్రభు రానై ఉన్నాడనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవుని బిడ్డలు. కనుక ఈ రీతిగా ఈ పుస్తకం ఎండ్ అయిపోతా ఉందన్నమాట. మనకి చాలా బ్యూటిఫుల్గా ఇక్కడ 12 మంది న్యాయాధిపతుల గురించినటువంటి ప్రస్తావన చాలా బ్యూటిఫుల్గా ప్రభు చేస్తూ వచ్చాడు. అది గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా. కనుక ఇదంతా కూడా ఇశ్రాయేల్ కనపరిచినటువంటి అవిధేయతను బట్టి జరుగుతూ వచ్చిందనమాట. గడిగడికి అడుగడుగున వాళ్ళు చూపిన అవిధేయత కారణంగా వాళ్ళని ఏదో శత్రువులకు అప్పగించడం, న్యాయాధిపతులను లేపటం, వాళ్ళకి విడుదల కలుగజేయడం. దిస్ వాస్ ద కామన్ ప్రాసెస్. ఇది ఒక సాధారణమైనటువంటి ఒక చర్యగా ఈ న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తాం దేవుని బిడ్డారా. కనుక దీంట్లో దేవుడు మనకి బయలుపరిచినటువంటి గొప్ప సత్యాలను బట్టి మనం ప్రభుని స్తుతిస్తాం. మరి మనం నేర్చుకున్నటువంటి పాఠాలను బట్టి ప్రభుని స్తుతిద్దాం. ప్రభువు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఎవరికైనా ఏదన్నా